Subscribe to our channel and press the bell icon for the latest updates. మరో 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికలతో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయింది అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాకు సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్ని జారీ చేశారు. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాల 60 సెకండ్లు ఉందట. పెద్దగా కట్స్ కూడా లేకుండా ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే సందేహం వారిలో ఉండేది. ఆ సందేహాలు అభిమానుల్లో కలగడానికి ముఖ్య కారణం జూన్ 12న సినిమా విడుదల అన్నప్పుడు జూన్ 2న సెన్సార్ చేయించడానికి మూవీ టూమ్ షెడ్యూల్ చేసుకుంది. కానీ అదే రోజు సినిమా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో అభిమానులకు గుండె లాగినంత పని అయింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి. అయితే సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి గ్రాండియర్ చిత్రాన్ని చూడలేదని, ప్రతి సన్నివేశం చూసేందుకు చాలా రిచ్గా ఉందని, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ ఉన్నాయని, పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఫస్ట్ హాఫ్కి భుక్తాయాసం వచ్చేస్తుందని చెప్పారట. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నవ్వుతో నా భవిష్యత్తు అనే రేంజ్లో ఉందని అంటున్నారట. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం, కోహినూర్ డైమండ్ని దొంగిలించే సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, చార్మినార్ ఫైట్ సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే పోరాట సన్నివేశం, క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం హైలైట్స్గా నిలిచాయని అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత అభిమానుల ఉత్సాహం చూసి థియేటర్ యాజమాన్యాలు భయపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే రేంజ్లో సెన్సార్ సభ్యుల నుండి టాక్ వచ్చిందట. సినిమా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ విధ్వంసంకి హద్దులు అనేవి ఉండవు అనుకోవచ్చు.